వెంకటేశ్వరరావు మాత్రం వైకాపా పార్టీకి బాయ్ బాయ్. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లోకేష్కి కూడా మీరు టైం స్లాట్ ఇవ్వటం వేస్ట్ అని నేను మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు ఈ పప్పుగాడు తుప్పుగాడు. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న నేను చేసిన వీడియో తర్వాత చాలా స్పెక్యులేషన్ స్టార్ట్ అయినాయి. కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ABN పైన దాడికి ఎందుకు రాలేదని. మీ అందరి కోసం నేను కూడా ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. దానికంటే ముందు కొడాలి నాని అన్న మనకి ప్రెషియస్ టాపిక్లోకి వెళ్ళే ముందు వల్లభనేని వంశీ ఎందుకు రాలేదు? విజయవాడలో పిలిపించిన తర్వాత వల్లభనేని వంశీ వస్తానని ముందు చెప్పాడంట. తర్వాత తనకి లూజ్ మోషన్స్ ఉండటం వల్ల నేను ABN పైన దాడి చేయడానికి రాలేను. ఈరోజు వైకాపా ప్రభుత్వంలో ఉన్న మావిగన్ ఒంగో జగన్ ఏ కాన్సెప్ట్స్కి నేను మద్దతు పలకలేను. సో నేను ABN పైన దాడికి ఏదైతే వైకాపా పిలిపించిందో ఆ పిలుపు కోసం నేను ఇంకా ముందడుగు వేయలేను. ఒంట్లో బాగాలేదయ్యా అని చెప్పి వల్లభనేని వంశీ తోక ముడుచుకుని కూర్చున్నాడంట. ఇది బయటకు వచ్చిన రూమర్స్ మాత్రమే. కానీ క్రిస్టల్ క్లియర్గా తెలిసిన న్యూస్ ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా వల్లభనేని వంశీ నిరాకరించాడు. ఇప్పుడు కొన్న చాలు, పెంట చేసింది చాలు, నా పొలిటికల్ కెరియర్ నేను బర్రీ చేసుకుంది చాలు, కొడాలి వెంకటేశ్వరరావు నమ్మి వచ్చాను. కానీ ఇక్కడ వైకాపాలో నాకు లభించిన సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలు చాలు, ఈ జీవితానికి చాలు అని ఎడిటర్ వేయండి. జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడో ఒకసారి విజువల్స్. ఇన్ని సన్మానాలు పొందిన వల్లభనేని వంశీ జ్ఞానం బాగానే ఎలిగింది. ఇదంతా కాకుండా మొన్న లంకలో దాక్కున్నాడా, గోవాలో దాక్కున్నాడు అన్న వంశీ పరిస్థితికి యాంటిసిపేటరీ బెయిల్లో బయట తిరుగుతున్న వంశీ ఇంకా తన పేరుని చర్చలో ఉంచుకోకుండా తాను నిశ్శబ్దంగా ఉంటేనే ఇంట్లో హాయిగా భోంచేసి పడుకోగలుగుతాడు. లేకపోతే మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్కి వీళ్ళు స్టర్నస్ ఎఫర్ట్ పెడితే వంశీ ఎప్పుడు లోపల ఉంటాడో ఎవరికి తెలియదు. ఇది అతని భయం. వంశీ మాత్రం ఎక్కడ వైకాపా పార్టీని వదిలి బయటకు వెళ్తున్న సంకేతాలు మాత్రం లేవు. ఇప్పటికీ తన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పిలిపించినా ఆ పిలుపుకి వచ్చి తను ప్రోత్సహించట్లా. ఇంకా మరీ క్లియర్గా రెడ్ బుక్ భయం చూసి ప్యాంట్ తడుపుకున్న వల్లభనేని వంశీ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు పరామర్శించినప్పుడు ఆఖరికి కొడాలి వెంకటేశ్వరరావు చేసిన చిన్న ధైర్యం కూడా చేయకుండా ప్రెస్తో మాట్లాడకుండా లోపలే కూర్చున్న వల్లభనేని వంశీ. ఇదంతా ఎవరు? భయం సృష్టించింది ఎవరు? గర్వంగా రాయండి, రెడ్ బుక్ పెట్టిన మన నారా లోకేష్ గారని. క్లాప్స్ టు హిమ్. ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ వస్తాను. కొడాలి వెంకటేశ్వరరావు ఎడిటర్ కొంచెం అతను రెచ్చగొట్టే బయటలు రాగలిగేయండి. ఒక రకంగా ఎంత ఎగిరేవాడో ఒకప్పుడు ఈ కొడాలి వెంకటేశ్వరరావు. ఒకసారి బయటలేండి. నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు నడవడానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఆ పార్టీని లేకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు చంద్రబాబు నాయుడు, 2 పప్పు నాయుడు లోకేష్. నీ బాబు ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ నీ బాబు చంపినట్టారు వెధవా. ఏం మాడుతున్నారు? కనీసం నువ్వు ఎమ్మెల్యే పాస్ కానటువంటి వ్యక్తివి, నువ్వు 10th క్లాస్ గురించి నువ్వెందుకు మాడుతావు? నువ్వు పనికిరానటువంటి వెధవే. కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడా కూడా ఏ విషయంలోనూ బయటకు రాట్లా. మొన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ ఎర్ర బుక్ కాదు పసుపు బుక్కు అని చెప్పి మాట్లాడి, లోకేష్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకున్నా, జగన్మోహన్ రెడ్డి లోకేష్కి పేరు రాసుకున్నా భయం అనేది లోకేష్కి థ్రెట్. లోకేష్కి అన్నాడు ఎడిటర్ బయట మళ్ళీ వేయండి. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. దాని తర్వాత అడపా తడపా ఒక 10 మంది కూర్చుని ఒక షెడ్ దగ్గర మీటింగ్స్ అయితే స్థాయికి ఈ సో కాల్డ్ కొడాలి నాని దిగజారిపెట్టి ముద్దు పేరు అవసరం వచ్చా? కొడాలి వెంకటేశ్వరరావు ముద్దు పేరు కూడా కావాల్సి వచ్చింది వీళ్ళకి. రాష్ట్రంలో అందరినీ తిట్టుకుని తిట్టినకి వీళ్ళకి ముద్దు పేరుతో పిలిచి అర్హత ఉందా? కొడాలి నాని అంటే నాని, నానన్న వంశన్న, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఏకేకి పెట్టారు కదా ఈ పేర్ల గురించి. వైకాపాలో ఉన్న జమోరే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని తెగ యుద్ధాలు చేసేవాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వస్తున్నారు. బట్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఎడిటర్ మీరు వేసారా లేదా ఇందాక షెడ్లో పెట్టుకున్న మీటింగ్ దృశ్యాలు?
ఆ స్థాయికి దిగజారిపోయిన కొడాలి వెంకటేశ్వరరావు. చూడాలి మీరందరూ ఒకసారి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండేది. సో కొడాలి వెంకటేశ్వరరావు మాత్రం క్రిస్టల్ క్లియర్ గా చాలా షూర్ షార్ట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైకాపా పార్టీకి బాయ్ బాయ్ చెప్పబోతున్నాడంట. ఇంకా ఈ రాజకీయాలు నాతో కాదు సామి, ఇతన్ని టీడీపీలో తీసుకోరు. టీడీపీలోనే ఇతను సీరియస్. ఇతని పైన ఉన్న భయం ఏంటంటే కడ్రాయర్తో నారా లోకేష్ గారు చేసిన స్టేట్మెంట్ వీధుల్లో పరిగెత్తిస్తారని. దానికోసం అందరం ఎదురు చూస్తున్నాం సార్. నిజంగా మేమందరం ఫ్యాన్స్ సార్ లోకేష్ గారు. ఈ అరెస్ట్ కోసం మరీ విపరీతమైన ఫ్యాన్స్కి ఎదురు చూస్తున్నాం. ఇంకా అరెస్ట్ జరగలేదు. అరెస్ట్ జరుగుతున్న భయంతో శస్త్రచికిత్స అనుకుని పారిపోయాడు. కానీ ఇప్పుడు వచ్చి మావీగన్ లాంటి బోడీ కాన్సెప్ట్కి ఎక్కడైనా సపోర్ట్ ఇచ్చాడా? లేదు. ఏబిఎన్ పైన దాడికి వెళ్ళాడా? లేదు. అంత మమ్ముగా అన్ని మూసుకుని ఒక మూల పడుకున్నాడు కొడాలి నాని. కారణం ఏంటి? వైకాపా నుంచి కొడాలి నాని టాటా చెప్పబోతాడన్న రూమర్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఈ పార్టీయే కాదు, ఏ పార్టీలో తనకి స్థానం దొరకదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మనకు. ఇప్పుడు చూసుకుంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు చీపా అంటారు ఇతన్ని, దాని తర్వాత టీడీపీ వాళ్ళు అంటారు, దాని తర్వాత బీజేపీ వాళ్ళు, వీళ్ళందరూ కూటమిలో ఉన్నారు, చచ్చినా రానివ్వరు. పొలిటికల్ ఫ్యూచర్ అనేది లేదు. ఒక సామాజిక వర్గానికి చెంది అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కమ్మాస్గా ఉండి కమ్మాస్ని తిట్టిన తర్వాత కమ్మాస్ అందరూ రోత ఏవగింపుగా చూడటం మొదలు పెట్టారు ఈ బ్యాచ్ని. సో కొడాలి వెంకటేశ్వరరావు అయితే రాజకీయాలకి టాటా, వైకాపాకి టాటా. వల్లభనేని వంశీ అయితే ఇప్పటికీ ఎదుగుండా ఉన్నాడు కదా ఇక్కడ, ఇలా కొంచెం చిక్కున్నాళ్ళండి బయట. ఆ వల్లభనేని వంశీ అయితే లూజ్ మోషన్స్ అనే కారణంతో వెళ్ళలేదంట. అది నిజంగా రీజన్ అంటే స్కూల్కి ఎందుకు వెళ్ళకుండా అయిపోయామన్న రీజన్ లాగా మిగిలింది ఇతని లైఫ్. ఒకప్పుడు రాజకీయ చక్రం వెళ్ళిన వీళ్ళిద్దరూ ఇలా మూసుకుని పడుకోవడానికి భయం కల్పించింది మా నారా లోకేష్ గారని నేను గర్వంగా చెప్తున్నాను. ఏమంటారు మీరందరూ కూడా? ఒపీనియన్స్ గట్టిగా రాయండి. That's all for now. Thank you.